ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సిఐ నాగరాజును కోర్టులో సిట్ హాజరుపరచనుంది. నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. నేడు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. సిఐ నాగరాజును రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉంచారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధనం సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. విచారణ చేపట్టిన సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తరలించారు. సిట్ ఇన్ఛార్జి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 5 గంటల పాటు విచారించింది. రాత్రి 10:30 గంటల తర్వాత మరోసారి విచారించారు. ఐజీ రవిప్రకాష్ తో పాటు ఎస్పీలు అష్మి, అమిత్ బర్ధర్ నేరుగా నాగరాజును ప్రశ్నించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేడు సిఐ నాగరాజును కోర్టులో సిట్ హాజరుపరచనుంది. నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. నేడు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. సిఐ నాగరాజును రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శ్రీజ, ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించిన కేసు అంశంలో తన తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఏదైతే సాయి కృష్ణని చంపేసి ఏదైతే కాల్చి బూడిది చేశారన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం సంబంధించిన అంశంలో అయితే ఫస్ట్ గా ఏదైతే సిఐ నాగరాజుకి సంబంధించి విఆర్ కి పంపించడం, సస్పెండ్ చేయడం, తర్వాత అతన్ని ఏదైతే హత్యాయత్నం కేసు కింద కేసు నమోదు చేయటం, అదే విధంగా దీనికి సంబంధించి కేసు అంశంలో సిట్ అధికారులను ఏర్పాటు చేయటం, సిట్ అధికారులు మొత్తం విచారణ జరిపిన నేపథ్యంలో సిఐ నాగరాజుని నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గా గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తారన్నారు. తర్వాత అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ కి విజయవాడ తీసుకువెళ్లిన నేపథ్యం ఉంది. అక్కడి నుంచి ఏదైతే దాదాపు 6 గంటల సేపు కూడా ఏదైతే సిట్ అధికారులు డైరెక్ట్ గా ఏదైతే సిట్ అధికారి రవిప్రకాష్ అతన్ని ఏదైతే విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో విచారణలో కూడా సిట్ అధికారికి దీనికి సంబంధించి ఏదైతే నాగరాజు ఫస్ట్ ఏదైతే సాయి కృష్ణని అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనికి సంబంధించి అసలు వీరికి సంబంధించి ఏదైతే సిఐ నాగరాజు తీసుకొచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తిప్పారు అనే అంశాలపై అయితే పలు సార్లుగా కూడా సిఐ నాగరాజుని అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీని మొత్తంగా సిఐ నాగరాజు మొత్తంగా దాటవేసినట్లుగా అయితే తెలిసింది. అలాగే టాస్క్ ఫోర్స్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ సంబంధించి వారికి సంబంధించిన అంశం, ఈ కేసులో వారి పాత్ర ఏంటి అనే అంశాలు కూడా అడిగి తెలుసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదే దానికి సంబంధించి ఏదైతే దాదాపుగా 6 గంటల సేపు కొనసాగిన ఈ విచారణలో ఆయన దాటవేస్తూనే వచ్చినట్లు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటూ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ రోజు ఏదైతే మధ్యాహ్నానికల్లా కోర్టుకి సిఐ నాగరాజును హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి 9:30-10 గంటల తర్వాత కూడా మరొకసారి సిఐ నాగరాజుని ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రశ్నించిన తర్వాత సిఐ నాగరాజు నుంచి ఏమొస్తుంది, ఏం స్పందన వస్తుంది అనే అంశం తెలుసుకున్న తర్వాత ఒకవేళ అలాంటి సందర్భం ఏదైతే సిఐ నాగరాజు నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోయినప్పటికీ ఏదైతే కోర్టులో అయితే 11-12 గంటల టయానికి హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ నెల 29న ఏదైతే సాయి కృష్ణ తల్లి కోర్టులో వేసిన నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన విచారణ కూడా 29న జరగనుంది. అయితే పోలీసుల్ని ఏదైతే సాయి కృష్ణని మిస్సింగ్ సంబంధించిన అంశంలో కోర్టు కూడా సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచండి అని చెప్పటం, అలాగే హాజరుపరచకపోతే పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు
రాజీనామా చేయాల్సి వచ్చిందని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేయటం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ముందుగానే ఇవన్నీ సిట్టు విచారణలో భాగంగా సిఐ నాగరాజు అరెస్ట్ అవటం ఇవన్నీ కూడా కోర్టుకు హాజరుపరిచే 11-12 గంటల సమయంలో కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా అయితే మనకి పూర్తి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.